కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింఘ్వి 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీపడే సంఖ్యాబలం ఏ పార్టీకి లేనందున సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది. తర్వాత సింఘ్వి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింఘ్వి 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీపడే సంఖ్యాబలం ఏ పార్టీకి లేనందున సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది. తర్వాత సింఘ్వి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సింఘ్వి నామినేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చూడొచ్చు, అసెంబ్లీ ప్రాంగణంలో సిఎల్పి కార్యాలయం ముందు అభిషేక్ మను సింఘ్వితో పాటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయనను సిఎల్పి కార్యాలయం నుంచి ఆయనతో పాటు అభ్యర్థితో పాటు మద్దతుదారులు రిటర్నింగ్ అధికారి, తెలంగాణ రాజ్యసభకు సంబంధించిన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మొత్తం 4 సెట్లను అభిషేక్ మను సింఘ్వి సబ్మిట్ చేయబోతున్నారు. ఒక్కొక్క సెట్కు 10 మంది కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు తో కూడుకున్న సెట్ను సబ్మిట్ చేయనున్నారు. నిన్న ఏదైతే నానక్రామ్గూడలో జరిగిన హోటల్లో సమావేశంలో సిఎల్పి కార్యాలయంలోనే సిఎల్పి కార్యాలయ సిబ్బంది కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ని సిద్ధం చేశారు. ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేలా సంతకాల సేకరణ కూడా నిన్న పూర్తయిపోయింది. 4 సెట్లకు సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల సేకరణ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ నుంచి వెళ్ళి ఏఐసిసి అభిషేక్ మను సింఘ్విని అభ్యర్థిగా ప్రకటించడంతో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. నిన్న సిఎల్పి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ నుంచి వెళ్ళి రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్విని బరిలో దింపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర అంటే రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను పరిష్కారం కోసం ఆయన తన వంతుగా రాజ్యసభలో గలమెత్తుతారు. అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది, అదేవిధంగా సీనియర్ నాయకుడు, న్యాయకోవిదుడు కాబట్టి ఆయన తెలంగాణ సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. అది తెలంగాణ ప్రజలకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు అభిషేక్ మను సింఘ్వి కూడా తెలంగాణ అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు, ఒక యంగ్ స్టేట్ నుంచి వెళ్ళి తను రాజ్యసభ సభ్యుడిగా పోటీలో ఉండడం, అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఎంపిక చేయబడడం కూడా శుభ పరిణామం కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణకు సంబంధించి ఇతర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి బరిలో దిగబోతున్నారు. ఇవాళ ఆయన నామినేషన్ పత్రాలను సబ్మిట్ చేయబోతున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి దాదాపు ఎవరు పోటీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంది. అంటే 65 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మరికొంతమంది అంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటే 75, అంటే ఏ సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును ఈజీగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీల నుంచి వెళ్ళి నామినేషన్ వేసే పరిస్థితి అయితే లేదు. సో 21 వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత స్క్రూటినీ ఉంది 22, 23. అయితే 27న విత్డ్రాల్స్ ఉన్నాయి. విత్డ్రాల్స్ ఇతర పార్టీలకు సంబంధించి నామినేషన్ పత్రాలు ఎవరు వేరు కాబట్టి ఆ విత్డ్రాల్ డేట్ ఏదైతుందో 27 తర్వాత ఏకగ్రీవం చేసే అవకాశం ఉంటుంది. ఈజీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏఐసిసి నేత బరిలో దిగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని
శాసనసభ్యులకు సంబంధించిన సిఎల్పి సమావేశం నిర్వహించడం, అదేవిధంగా ఏఐసిసి నేతను శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, సీనియర్ నేతలకు పరిచయ కార్యక్రమం నిన్న చేశారు. తెలంగాణ పట్ల, తెలంగాణ సమస్యల పట్ల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని కూడా అభిషేక్ మను సింఘ్వి నిన్న చెప్పడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు సంబంధించి 12 రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తారీఖు అంటే సెప్టెంబర్ 3వ తారీఖు దానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ నుంచి వెళ్ళి బహుశా ఎన్నికలు ఉండకపోవచ్చు, ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మిగతా మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు అసెంబ్లీ సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి స్వాగతం పలికి సిఎల్పి కార్యాలయానికి లోపలికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలను తీసుకొని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి, ఏదైతే రాజ్యసభకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి ఉన్నారో వారికి 4 సెట్లను సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో తెలంగాణ రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. యశోద.